గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్ అందరికీ స్వాగతం. ఈరోజు మార్కెట్ స్నాప్ షాట్ అనేది చూద్దాం. ముందుగా ఫ్రెండ్స్, డిఐఎస్ అయితే నిన్న 423 కోట్లు సెల్ చేశారు. అదేవిధంగా ఎఫ్ఐఎస్ డేటా వచ్చేసరికి వాళ్ళు 590 కోట్లు బయింగ్ అనేది చేశారు. నెట్ టు నెట్ ఏంటంటే ఫ్రెండ్స్ 167 క్రోర్స్ పాజిటివ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది జరిగింది. చాలా లెస్ యాక్టివిటీ అనేది మార్కెట్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. రేపు అంటే 5వ తారీఖు మనకి హాలిడే ఉంది. మేబీ దట్ ఈస్ ద రీజన్. ఇకపోతే విక్స్ గురించి మాట్లాడుకుంటే, విక్స్ అయితే ప్రస్తుతానికి ఫ్రెండ్స్ 21.3 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో విక్స్ రైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా కూల్ ఆఫ్ అనేది జరుగుతుంది. సో ఈ మల్టిపుల్ టైమ్స్ క్రాస్ ఓవర్ అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకి టోటల్గా సెక్యూరిటీస్ 2300లో అడ్వాన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో మనకి 0.5 ఉంది. ఓకే, సో డిక్లైన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనకి నిఫ్టీ 50లో అడ్వాన్స్ 8 ఉన్నాయి, డిక్లైన్స్ 42 ఉన్నాయి ఫ్రెండ్స్. నిన్నటి డేటా ప్రకారం నిఫ్టీ 500లో అడ్వాన్స్ 145, డిక్లైన్స్ 351, అన్చేంజ్డ్ 5 కనిపిస్తున్నాయి. మిడ్ క్యాప్ అడ్వాన్స్ 6, డిక్లైన్స్ 44 అనేది కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనకి హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అయిన స్టాక్స్ వచ్చేసరికి సుజలాన్, ఐడియా, ఓఎన్జీసీ, ఎస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జొమాటో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా స్టీల్, బిహెచ్ఎల్, జేపీ పవర్, ఇవి హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అయినాయి. దాని తర్వాత ఇవన్నీ కూడా హైయెస్ట్ వాల్యూతో ట్రేడ్ అయినాయి ఫ్రెండ్స్. దాని తర్వాత ఫ్రెండ్స్ మన ఇక్కడ టాప్ గెయినర్స్ చూసుకుంటే ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 4.5% పెరిగింది. డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్ ఉంది. సిప్లా, బీపీసీఎల్ అండ్ కోల్ ఇండియా, ఎన్టీపీసీ, దివి స్లాబ్స్. దీంట్లో కొద్దిగా ఎనర్జీ సెక్టర్ పాజిటివ్గా కనిపిస్తుంది. లూజర్స్ విషయానికి వస్తే అదాని ఎంట్, ఐచర్ మోటార్స్, అదాని పోర్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సర్క్యూట్స్ 5% నుంచి 10% పడిపోతూ ఉన్నాయి. సో ఐ థింక్ దీంట్లో మేజర్ కరెక్షన్స్ అనేది తీసుకుంటున్నట్టున్నాయి అదాని గ్రూప్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే టోటల్గా 198 సెక్యూరిటీస్ మనకి బ్యాండ్స్ అనేవి తీసుకుని, దాంట్లో అప్పర్ బ్యాండ్ వచ్చేసరికి 85 ఉన్నాయి, లోవర్ బ్యాండ్ వచ్చేసరికి 85 ఉన్నాయి. రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు చూస్తే అప్పర్ బ్యాండ్లో అబౌవ్ 20 రూపీస్ ఉన్న స్టాక్స్ ఇక్కడ మీరు కావాలంటే ప్రింట్అవుట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్పర్ సర్క్యూట్ అనేది తీసుకున్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా లోవర్ బ్యాండ్ తీసుకున్న స్టాక్స్ అబౌవ్ 20 రూపీస్లో ఉన్నవి ఇవి కావాలంటే మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, టోటల్గా 80 స్టాక్స్ అనేది మనకి 52 వీక్ హై అండ్ లోలోకి రావడం జరిగింది. దాంట్లో 52 వీక్ హైలో 51 ఉంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మనకి 52 వీక్ హై ఎక్కువగా ఉందంటే స్ట్రెంత్ ఉన్నట్టు మార్కెట్లో. సో మార్కెట్లో కొంత స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది, చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి 52 వీక్ హైలో ఉన్న స్టాక్స్ ఈ ఫ్రెండ్స్. వీటిల్లో మనం లాంగ్ ఆపర్చునిటీ అనేది బిల్డప్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 52 వీక్ హై స్టాక్స్ ఫ్రెండ్స్. 52 వీక్ లో స్టాక్స్ మనం చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా 52 వీక్ లో. సో డెఫినెట్గా ఏంటంటే వీటిలో మనం షార్ట్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా బల్క్ డీల్స్లో ఫ్రెండ్స్, మనకి ఈ బల్క్ డీల్స్ జరుగుతున్నప్పుడు దీంట్లో సంథింగ్ ఈజ్ కుకింగ్ అనమాట. చేతులు మారుతూ ఉన్నాయి. ఈ స్టాక్స్ అన్ని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే పాస్ చేసి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. బల్క్ డీల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 3M ఇండియాలో కనిపిస్తూ ఉన్నాయి, ఆర్తి ఇండస్ట్రీస్లో కనిపిస్తున్నాయి. ఓకే, ఆదిత్య బిర్లా క్యాపిటల్, వీటిల్లో మనకి ఇవన్నీ స్టాక్స్ కావాలంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు. చాలా స్టాక్స్ ఉన్నాయి, లిస్ట్ గోజ్ ఆన్. షార్ట్ సెల్లింగ్లో సిప్లా, యునైటెడ్ బ్రేవరీస్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మనం నిఫ్టీ 50 ఈరోజు డిఫరెంట్గా కనిపిస్తుంది. నిఫ్టీ ఎస్జిఎక్స్ నిఫ్టీ అయితే చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆల్మోస్ట్ లో వచ్చేసరికి ప్రీవియస్గా 16,650 దగ్గర ట్రేడ్ అవుతుంది, బట్ ఇప్పుడు వచ్చేసరికి 17,100 దగ్గర ట్రేడ్ అవుతుంది. మన ఎస్జిఎక్స్ నిఫ్టీ చాలా పాజిటివ్గా ఉంది ఫ్రెండ్స్. డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. మనం ప్రీవియస్గా నిఫ్టీ చూస్తే మన క్లోజ్ అయింది 16,880 దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓకే, ఇవి -12700కి. అండ్ ప్రస్తుతానికి అయితే ఎస్జిఎక్స్ నిఫ్టీ 17,110 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మనకి 230 పాయింట్స్ పాజిటివ్గా ఉంది, గమనించండి. 230 పాయింట్స్ యాజ్ ఆఫ్ నౌ. మనం వీడియో చేసే సమయం 8 గంటల
7 నిమిషాలు. ఇప్పటికి మనకి 230 పాయింట్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్‌గా ఇండికేటింగ్ చేస్తుంది. సో, అట్‌లీస్ట్ ఏంటంటే మనకి 150-200 మధ్యలో ఏంటంటే మనకి పాజిటివ్‌గా గ్యాప్ అప్ అయితే జరిగే అవకాశం ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగైన్ టెలిగ్రామ్‌లో అప్డేట్ చేస్తాను. ఓకే. 9:00 ఆ టైంలో. సో, యాస్ ఆఫ్ నౌ ఏంటంటే మనం గ్యాప్ అప్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఐ యామ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. హ్యాపీ ట్రేడింగ్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.